మార్గం గురించి వెతుకుతున్నవా? చాలామంది చాలా మార్గాలు ఎన్నుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఎత్తుక్కుంటారు. కొంతమంది సహోదరులు కొన్ని దీక్షలు చేస్తూ ఉంటారు, కొంతమంది హోమాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు, అర్థమవుతుందా? కొంతమంది ఆసనాలు వేస్తూ ఉంటారు. దేని గురించి? మార్గం గురించి. దేవుడి దగ్గర పోవడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గం నాకు కావాలని చెప్పి కొంతమంది చాలా చాలా దీక్షలు కానీ వ్యాయామాలు కానీ ఈ యొక్క శరీరాన్ని దేని గురించి ఈ యొక్క ఏంటిది ఉపవాసాలు చేయటం ద్వారా కానీ ఏదో ఒక రకంగా దేవుడి దగ్గరికి పోవడానికి మార్గం కావాలని చెప్పేసి వీళ్ళు వెతుకుతున్నారు. అయితే దేవుడు ఏమంటాడో, నేనే మార్గము. సత్యం గురించి వెతుకుతున్నారు చాలా విషయాల్లో. ఈ సత్యం కావాలి, ఈ సత్యం కావాలి, దీంట్లో కావాలి, దీంట్లో కావాలి, దేంట్లో దొరకట్లేదు. అయితే దేవుడు ఏమంటాడో, నేనే సత్యాన్ని. జీవం గురించి వెతుకుతున్నారు. మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతుడు. ఇదే బైబిల్ చెబుతుంది. బైబిల్ మొత్తంలో ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత జీవం లేదు అని అంటే ఇదే మనకు అవసరం లేదు. ఏంటి? యేసుప్రభు మనకి అవసరం లేదు. మనిషి చనిపోవటంతో అయిపోయిందనుకో, ఇంకా దేవుళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, పూజలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎలాగో అలా బ్రతకొచ్చు. అవునా? ఎట్లో ఒక దొంగతనం చేసో, ఒక మర్డర్స్ చేసో, ఒక దోపిడీ చేసో, ఏదో విధంగా డబ్బు సమకూర్చుకొని తిని బ్రతకొచ్చు. అవునా కదా? ఏదో రకంగా. ఇప్పుడు అబద్ధాలు చెప్పి బ్రతకలేమా? బ్రతకొచ్చు. దొంగతనం చేసి బ్రతకలేమా? బ్రతకొచ్చు. ఎందుకు? చనిపోయేంత వరకు నువ్వు డబ్బుని ఏదో ఒక విధంగా కూడబెట్టుకొని బ్రతకొచ్చు. నువ్వు ఏ కులానికి చెందినవాడివైనా, ఏ మతానికి చెందినవాడివైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఏ గ్రామానికి చెందినవాడివైనా, ఏ రంగుకి చెందినవాడివైనా సరే, చనిపోయిన తర్వాత జీవితం ఉంది కాబట్టి దేవుని గురించి వెతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అవునా కదా? అన్యులు కూడా ఏమంటారు అంటే నాస్తికులు అంటారు, దేవుడు లేడు అనేవాళ్ళు ఉంటారు. సైన్స్ని నమ్ముతారు. సైన్స్ని క్రియేట్ చేసింది ఎవరు? సైన్స్లో కూడా ఎతుకుతున్నారు కదా సత్యం గురించి. వీళ్ళు ఎతుకుతున్నారు కదా, నేనే సత్యమును. ఆ సత్యం కూడా ఎవరు అంటున్నారు? దేవుడే అంటాడు, నేను సర్వసృష్టికర్తను, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని.